ఈరోజు వీడియోలోకొచ్చి మాల్‌పెనై పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ అనే ఎస్ఎంఐ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే ఇది 2017లో స్టార్ట్ అయిందనమాట. మాల్‌పెనై పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. హై గ్రేడ్ ప్లాస్టిక్ పైప్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటుందనమాట. ఈ కంపెనీ వచ్చి హై డెన్సిటీ పాలిఇథిలీన్ అని చెప్పి పైప్స్‌ని తయారు చేస్తుంది. మీడియం డెన్సిటీ పాలిఇథిలీన్ పైప్స్, లో డెన్సిటీ పాలిఇథిలీన్ పైప్స్‌ని తయారు చేసి అలాగే మార్కెట్‌లో బ్రాండ్ వాల్యూగా వోల్‌స్టార్ అని చెప్పి బ్రాండ్ ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉంటుందనమాట ఈ కంపెనీ. అలాగే ఇది ట్రేడింగ్ గ్రాన్యూల్స్, పీవీసీ పైప్స్ కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటుందనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి పైప్స్‌ని డిజైన్ చేస్తూ ఉంటుంది. ఇరిగేషన్ వాటర్ సప్లైకి, సీవేజ్‌కి, డ్రైనేజ్‌కి, అలాగే బోర్ హోల్స్‌కి, ట్యూబ్ వెల్స్‌కి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ కేబుల్ అండ్ ఆప్టికల్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్స్ కూడా ఈ కంపెనీ చేస్తూ ఉంటుందనమాట. ఈ కంపెనీకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి మనకి రతలాం అని చెప్పి మధ్యప్రదేశ్‌లో ఉందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇదేమో 10 ప్రొడక్షన్ లైన్స్‌ని తయారు చేస్తూ ఉంటుంది. సంవత్సరానికి వచ్చి మనకి 11,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీ. అలాగే కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి హోల్‌సేలర్స్, రిటైలర్స్ అలాగే సప్లై పైప్స్‌కి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఆథరైజ్ చేస్తూ ఉంటది కాంట్రాక్ట్స్‌కి. అలాగే ఫార్మర్స్‌కి వెల్‌ఫేర్ పాలిసీస్ ద్వారా చూస్తూ ఉంటారు. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ పరంగా చూసుకుంటే మార్చ్ 22లో 21 కోట్లు ఉంటే 23లో 38 కోట్లు 94 లక్షలు అనమాట. ఆల్మోస్ట్ 39 కోట్లు. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 61 కోట్లు వచ్చింది అసెట్స్. అలాగే నవంబర్ 24 అయ్యేటప్పటికి అసెట్స్ వచ్చి 90 కోట్లు ఉందన్నమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంక్రిమెంట్ ఉంది. అలాగే మార్చ్ 22లో చూసుకుంటే 35 కోట్ల రెవెన్యూ వస్తే 23లో 82 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24 అయ్యేటప్పటికి 141 కోట్లు జనరేట్ చేసిందనమాట. ఇప్పుడు నవంబర్ అయ్యేటప్పటికి మనకి 84 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్ అయింది. అలాగే ఇప్పుడు మార్చ్ 22లో చూసుకుంటే 89 లక్షల ప్రాఫిట్ జనరేట్ చేస్తే మార్చ్ 23కి 2 కోట్లు జనరేట్ చేసిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 7 కోట్ల 4 లక్షలు జనరేట్ చేసింది. 40 లక్షలు. అలాగే నవంబర్ అయ్యేటప్పటికి మనకి 5,9 లక్షలు ప్రాఫిట్ జనరేట్ చేసిందనమాట. టోటల్ బారోయింగ్స్ చూసుకుంటే ఈ కంపెనీకి అప్పు మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరుగుతూనే ఉంది. 22లో చూసుకుంటే 9 కోట్ల అప్పు ఉంటే 23లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 20 కోట్ల అప్పు ఉందనమాట. అలాగే మార్చ్ 24 అయ్యేటప్పటికి 30 కోట్ల అప్పు ఉంది. అలాగే నవంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 24లోకి 30 కోట్ల అప్పు ఉందనమాట. అలాగే మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చి 97 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ ఉంది. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 9% ఉంది. పాట్ మార్జిన్ చూసుకుంటే 5% ఉందనమాట. అలాగే ఆర్ఓఈ చూసుకుంటే 71% ఉంది. ఆర్ఓఈసీఈ చూసుకుంటే 21% ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 50% అనమాట. అప్పు చూసుకుంటే 2 ఉందనమాట. నార్మల్‌గా 1 కంటే తక్కువ ఉంటే మంచి కంపెనీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మెయిన్ ఇదే కొంచెం కన్సర్న్ అనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఫర్ పర్చేజ్ ఆఫ్ మిషనరీస్ అనమాట. మిషనరీ కొనడానికి అని చెప్పి, అలాగే కొంచెం అప్పుని క్లియర్ చేయడానికి అని చెప్పి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అంటే ఐపీఓ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ గురించి. ఇంటరాక్టివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నోళ్ళు లీడ్ మేనేజర్ అనమాట ఈ కంపెనీకి. అలాగే బిగ్ షేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందో లేదో అని చెప్పి. ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 29th జాన్ ఓపెన్ అవుతుంది. 31st జాన్ క్లోజ్ అవుతుందనమాట. అలాట్‌మెంట్ వచ్చి మనకి 3rd ఫిబ్రవరిని తెలుస్తుంది. బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో. లిస్టింగ్ వచ్చి మనకి 5th ఫిబ్రవరి అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 85 నుంచి 90 రూపీస్ పర్ షేర్ అనమాట. లాట్‌లో 1600 షేర్స్ ఉంటాయి కాబట్టి ఒక లాట్‌కి మనకి 1,20,000 అమౌంట్ కావాల్సి వస్తుందనమాట. టోటల్ సైజ్ చూసుకుంటే మనకి 25,92 లక్షలనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూవే. అలాగే ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ పరంగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మార్కెటింగ్ హై గ్రేడ్ ప్లాస్టిక్ పైప్స్ అవి తయారు చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే ఇది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటుంది. గ్రాన్యూల్స్, పీవీసీ పైప్స్ ద్వారా కాబట్టి సర్వీసెస్ అయితే బాగున్నాయి కానీ మెయిన్ ఏంటంటే అప్పు కూడా ఎక్కువ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ అప్పు పెరుగుతూనే ఉందనమాట. మెయిన్ అదే పెద్ద కన్సర్న్ ఈ కంపెనీకి. అలాగే అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే రిస్క్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతేనే అప్లై చేసుకుంటే మంచిదనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్‌లో కూడా మార్కెట్ కూడా ఫాలో అవుతుంది కాబట్టి మేబీ ఇంకా ఈ ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత డే 1, డే 2 సబ్స్క్రిప్షన్‌లోని డిమాండ్ గ్రే మార్కెట్ ప్రీమియం డిమాండ్ ఉంటుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం 25 రూపీస్ చూపిస్తున్నారనమాట. అంటే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే 40,000 ఉంది. కానీ మేబీ మార్కెట్ కండిషన్ బాగోకపోతే మాత్రం ఫ్లాట్ లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. లేదంటే
నెగెటివ్‌లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే రిస్కీగా ఉంటారో వాళ్ళైతే అప్లై చేయడం మంచిదనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో ఏమన్నా కంపెనీ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి లిస్టింగ్ గెయిన్స్‌కైతే ఎంతో కొంతన్నా చూసుకొని అప్లై చేసుకుంటే మంచిది. లేదంటే అవాయిడ్ చేయడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.